వస్తారా అని బిజినెస్ మెన్ సినిమాలో హీరో మహేష్ బాబు కోసం పాడుతూ ఉంటుంది హీరోయిన్. ఇప్పుడు అదే మహేష్ బాబు కోసం అదే పాటను కాస్త పదాలు మార్చి పాడుతున్న రాగం గుంటూరులో వినిపిస్తుంది. బావమరిది వస్తారా తన కోసం క్యాంపెయిన్ చేస్తారని బావ కూని రాగం తీస్తున్నాడు. మహేష్ రావాలి, తన కోసం ప్రచారం చేయాలి, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ బావ కోసం బావమరిది వస్తారా? క్యాంపెయినింగ్ చేయాలన్న ఆయన ఆశ తీరుతుందా? గల్లా జయదేవ్ గుంటూరు సిట్టింగ్ ఎంపీ మరోసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు సగం ప్రచారం అయిపోయింది. మిగిలింది కొన్ని రోజులే. గుంటూరు పార్లమెంట్ పరిధిలో చాలా ప్రాంతాలను కవర్ చేస్తున్నారు గల్లా. కానీ ఎంత ప్రచారం చేస్తున్నా గల్లా మనసు మాత్రం బావమరిది మహేష్ బాబు చుట్టూనే తిరుగుతోందని అతని సన్నిహిత వర్గాలుంటున్నాయి. ఒక్కసారి మహేష్ వస్తే క్యాంపెయిన్ కు హై వోల్టేజ్ జోష్ యాడ్ అవుతుందని ఆలోచిస్తున్నారు. కానీ సూపర్ స్టార్ నుంచి మాత్రం రెస్పాన్స్ రావడం లేదని బాధపడిపోతున్నారట గల్లా జయదేవ్. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోటీ నెలకొంది. తెలుగుదేశం నుంచి యువ పార్లమెంటేరియన్ లోక్సభలో తన ప్రసంగాలతో ఆకట్టుకున్న గల్లా జయదేవ్ బరిలో దిగుతున్నారు. అయితే వైసీపీ నుంచి జయదేవ్ కు టఫ్ ఫైట్ ఎదురవుతోంది. గుంటూరులో మంచి పట్టున్న నాయకుడిగా పేరున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తూ గల్లాకు సవాల్ విసురుతున్నారు. మొన్నటి వరకు తెలుగుదేశంలోనే ఉన్న మోదుగుల మొన్నీ మధ్య వైసీపీలో చేరారు. గుంటూరు పార్లమెంట్ కోసం హోరాహోరీగా తలపడుతున్నారు గల్లా జయదేవ్, మోదుగుల. సూపర్ స్టార్ మహేష్ బాబు గల్లా జయదేవ్ కు బావమరిది. మహేష్ అక్కను గల్లా జయదేవ్ కు ఇచ్చారు. కేవలం బంధుత్వమే కాదు, వీరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. గల్లా సేవా కార్యక్రమాలను మహేష్ బాబు గతంలో చాలాసార్లు పొగిడారు. లోక్సభలో గల్లా ప్రసంగాన్ని సైతం కొనియాడారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో మాత్రం ప్రత్యక్షంగా గల్లా తరపున ప్రచారంలోకి దిగలేదు మహేష్. అయితే తన కోసం మహేష్ వచ్చి కొన్ని చోట్లైనా ప్రచారం చేయగలిగితే చాలా బాగుంటుందని భావిస్తున్నారు గల్లా జయదేవ్. కానీ మహేష్ నుంచి స్పందన లేదు. రెండు 2014 ఎన్నికల టైంలో నేరుగా గల్లా జయదేవ్ కు క్యాంపెయిన్ చేయలేదు మహేష్. కేవలం ట్విట్టర్లోనే ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా నేరుగా ప్రచారం చేయడం బాగుండదని భావిస్తున్నారు మహేష్. ఈసారి కూడా మహేష్ బాబు మద్దతు ట్విట్టర్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు పొలిటికల్ ప్రచారానికి దూరంగా ఉండటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ టీడీపీ వైసీపీల మద్దతులో రెండుగా చీలిపోయింది. కృష్ణ విజయ నిర్మల వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఆయన కుమారుడు జగన్ ను చాలాసార్లు ప్రశంసించారు. మొన్నటి వరకు మహేష్ చిన్నాన్న ఆశేషగిరిరావు కూడా వైసీపీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీకి జంప్ అయ్యారు. మహేష్ మాత్రం అటు టీడీపీ ఇటు వైసీపీలకు సమాన దూరం పాటిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికి అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడలేదు. గల్లా జయదేవ్ కు మాత్రం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మద్దతిచ్చారు. కానీ క్యాంపెయిన్ కు మాత్రం సుముఖంగా లేరు. ప్రచారానికి వస్తే ఏదో ఒక పార్టీకి మద్దతిచ్చినట్లవుతుందని, అందుకే దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అదే విషయం గల్లా జయదేవ్ కు కూడా చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి అటు తన కోసం మహేష్ బాబు ప్రచారానికి రావాలని గల్లా జయదేవ్ ఆశిస్తూ ఉంటే, మహేష్ మాత్రం న్యూట్రల్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అంటే ఈసారి కూడా గల్లాకు మహేష్ ప్రచారం చేయనట్లేనని అనుకోవాలి. రాజకీయ తెరపై మంటల్లాంటి మాటలు.